డీటెయిల్స్ చూస్తే సీసీఐ నిర్ణయించిన ధర కంటే బేలలో 50 రూపాయలు ధర తగ్గించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. బేల మండల కేంద్రంలోని ఆశాపురం జిన్నింగ్లో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు జరుగుతున్నాయి. అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో క్వింటాల్కు 7,521 చెల్లిస్తుంటే స్థానికంగా 50 రూపాయలు తగ్గించడం పట్ల రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అంతర్రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరికి బీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. సుమారు 3 గంటలు చేపట్టిన ధర్నాతో 3 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న బేలా జైనత్ పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. 50 రూపాయలు ధర పెంచే వరకు ఇక్కడే నుండి కదిలేదే లేదంటూ భీష్మించు కూర్చున్నారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. సీసీఐ అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ నినదించారు. చివరకు సీసీఐ అధికారి ఆందోళనకారుల వద్దకు వచ్చి ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేసినా వారు ససేమిరా అన్నారు. చేసేది లేక అధికారులు రైతుల డిమాండ్కు దిగి వచ్చి జిల్లా కేంద్రంలో ఉన్న ధరని ఇస్తానని చెప్పడంతో వారు శాంతించి ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, నాయకులు దేవన్న, సతీష్ పవార్, గంభీర్ ఠాక్రే, మంగేష్ ఠాక్రే, పిపిన్ ఖాగోడే, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గంభీర్ ఠాక్రే మాట్లాడుతూ దేశం మొత్తంలో సీసీఐ పత్తి కొనుగోలుకు సంబంధించి ఒకే ధర ఉండాలని, కానీ మద్దతు ధరకు బదులు బేలలో 50 రూపాయలు తగ్గించి ఇవ్వడం అన్యాయమన్నారు. అందుకే ఆందోళన బాట పట్టాల్సి వచ్చిందని వెల్లడించారు. అందుకే రేట్ తగ్గింది. ఇక్కడే కాదు, ప్రతి ఆదిలాబాద్, వరంగల్, లాస్ట్ ఇయర్ కూడా నచ్చింది బేలలో పర్చేస్. కాకపోతే 1 డేలో ఎన్ని అరైవల్స్ వస్తుండే అది ఈసారి ఎక్కువ అయింది. జస్ట్ కాలేదు, ఎందుకంటే ఒక్కటే ఫ్యాక్టరీ ఉన్నది కదా, ఒక్కటే ఫ్యాక్టరీలో కెపాసిటీ. ఈ రోజు బేలా గ్రామంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తున్నటువంటి కాటన్ కు బేలాల్లో ఉన్న రేటు ఆదిలాబాద్ కన్నా 50 రూపాయలు తక్కువ అని చెప్పడంతో ఈ రోజు రైతులందరూ రోడ్డు ఎక్కారు. అయితే దానికి నిరసనగా 3-4 గంటల నుంచి ఇక్కడ రోడ్డు మీదనే రైతులు ఉన్నారు. ఈ టైంలో ఇప్పుడు మళ్ళా మన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ బిఎం గారు రాక ఏఎం వచ్చి వాళ్ళు ఈ పరిష్కరించారు. కాబట్టి ఇక వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం. మేము అనేది ఒకటే, ఇది పడగే పత్తి కాదు, ఇది మాది ఫస్ట్ సెకండ్ స్పీకింగ్ పత్తి కూడా కంప్లీట్ కాలేదు ఇంకా. అయితే వాళ్ళు పడిగే పత్తి అనుకొని ఒక్కొక్క పాయింట్ దించుతున్నారు. దానికి దించకుండా ఉన్న పాత రేటుతోని ఈ రోజు మళ్ళీ కొనుగోలు స్టార్ట్ చేసినందుకు మా బేలా రైతుల తరఫున ఈ సీసీఐ సిపిఓకు మరియు మన మార్కెట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం.